ఈ యొక్క మధ్యాహ్న వేళలో వ్యర్థ ప్రయత్నం అను వర్తమానం మనం నేర్చుకుందాం. వ్యర్థ ప్రయత్నము. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలును అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకుంటుని. అయితే అది చూడండి, వ్యర్థ ప్రయత్నమాయను. నవ్వుతో నీవు వెళ్ళిదాను అని సంతోషముతో నీ చేత కలుగునదేమి అనియు నేనంటిని. నా మనస్సు ఇంకను జ్ఞానమును అనుసరించుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకాలమంతయు మనుష్యులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందునని మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించుననియు నా మనస్సులో నేను యోచన చేసుకుంటుని. నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని, నా కొరకు ఇళ్ళు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను చేయించుకుని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, ఆ వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవించుకుంటుని, పనివారిని పనిగత్తెలను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా ఆ పశువుల మందలను, ఆ గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుని, నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని, నేను గాయకులను గాయకురాండ్రను ఆ మనుషులు ఇచ్చించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్తులను ఉంచుకుంటుని. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటేను నేను గనుడనై అభివృద్ధి నొంది తిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపక సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధము చేయలేదు, నిర్బంధింపలేదు. ఇది నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులనియు వాటి కొరకై నేను పడిన ప్రయాస అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడిను. సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడిను.
ప్రియులారా, ఇక్కడ మనము వ్యర్థ ప్రయత్నం అంటే మానవుడు భూమి మీద చేసే ప్రయత్నాలన్నీ కూడా తమ కొరకు చేసే పనులన్నీ కూడా వ్యర్థములు. దానివల్ల వాళ్ళకి ఏమీ లాభము లేదు. ఎందుకంటే ఒక దినాన్ని ఇవన్నీ కూడా మట్టిలో కలిసిపోయాయి. మట్టిలో అణుబాంబులు పడినప్పుడు, మూడో ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు అన్నీ కూడా మట్టిలో కలిసిపోయాయి. కాబట్టి ఆ ప్రయత్నములన్నీ కూడా ఈనాడు మనుషులు చేసి ప్రయత్నాలు చేసి రకరకాల ప్రయత్నాలు చేసి సంపాదించి కూడగట్టుకుంటూ ఉన్నారు, కూర్చుకుంటూ ఉన్నారు. ఖరీదైన వస్తువులు, ఖరీదైనటువంటి బిల్డింగులు రకరకాలుగా. కానీ ప్రసంగి అనుభవంతో చెప్తున్నాడు, తనకు కూడా అనిపించింది. ఇక్కడ చూడండి, కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలును అనుభవించి చూడమని నేను నా హృదయంతో చెప్పుకుంటుని. అయితే అది వ్యర్థ ప్రయత్నమాయను. నవ్వుతో నీవు వెరిదాను అని, సంతోషంతో నీ చేత కలుగునది ఏమి అని నేను అనుకుంటుని. నా మనస్సు ఇంకను జ్ఞానమును అనుసరించుచుండగా ఆకాశము కింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతులు చూడవలని తలంచి నా దేహమును ద్రాక్షారసం చేత సంతోషపరుచుకుందుననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించుననియు నా మనస్సును నేను యోచన చేసుకుంటుని. అతడు ఈ మనుషులు ఈ భూమి మీద తాము బ్రతుకాలమంతయు ఏమి ఇంత కష్టపడుతున్నారు, ఇంత పరిగెడుతున్నారు, ఆ యొక్క ప్రయాసపడుతున్నారు, ఆ యొక్క ఎంతో మనం నిద్రలేచిన దగ్గర నుండి మనం చూస్తూ ఉంటే ఎంతోమంది మనుషులు పరిగెడుతూ ఉంటారు. అటు పరిగెత్తడం, ఇటు పరిగెత్తడం, అలా వెళ్ళడం, ఇలా వెళ్ళడం, ఆ బండ్ల మీద కూడా చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటారు. అస్సలు సమయం అనేది లేకుండా ఏమండి అంత వేగంగా వెళ్ళిపోతూ ఉంటారు. జీవితం అంతా కూడా వాళ్ళు ఈ జానుడి పొట్ట కోసమే, ఈ యొక్క ఈ యొక్క జానుడి పొట్ట కోసమే, లేకపోతే ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెడుతూ ఉన్నారు మనుషులందరూ కూడా. నిద్రలేసిన దగ్గర నుండి కూడా సంపాదించుకుంటూ ఉన్నారు. వీళ్ళందరినీ చూసినప్పుడు ఆ ప్రసంగి అతడు ఏమనుకున్నాడండి, వీళ్ళ జీవితకాలం అంతా కూడా తెగ ప్రయాసపడుతున్నారు కదా, బ్రతుకు కాలం అంతా మనుషులు ఏమి చేసి మేలు అనుభవించరు చూడవాలని. అసలు ఏమిటి, అసలు దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటి, లాభం ఏంటి, వీళ్ళు ఏమి లాభం ఇది అని చెప్పి అతడు చూడాలని తను ఏం చేశాడంటే, నా దేహమును ద్రాక్షారసం చేత సంతోషపరుచుకుంది నేను మతిహీనత యొక్క సంగతి అంతా గ్రహించు నేను నా మనస్సును నేను యోచన చేసుకుంటుని. కాబట్టి అప్పుడు అతను ఏం చేశాడంటే గొప్ప పనులు చేయబోరుకున్నాడు. పనుల్ని చిన్న చిన్న పనులు కాదు, ఏదో చిన్న చిన్న ఇళ్ళు కాదు, లేకపోతే చిన్న చిన్నవి కాదు, గొప్ప పనులు చేయాలని కోరుకున్నాడు. ఏంటి, ఎందుకు ఈ మనుషులు ఇలా పరిగెడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, దీనివల్ల ఇలా కలిగే లాభం ఏంటి, మనం అలా చేసి చూద్దాం, మనకి ఏం లాభం కలుగుతుందో, ఏం ప్రయోజనం కలుగుతుందో అని చెప్పి అతను ఏం చేస్తున్నాడనండి, అతడు చూడండి, నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని. గొప్ప ఇళ్ళు, గొప్ప ఇళ్ళు అంటే అవి కొన్ని కోట్ల రూపాయలు ఇల్లు చేసేటువంటి గృహాలు కట్టించాడు. రకరకాలుగా ఇప్పుడున్న వాటికంటే కూడా అప్పుడు ఇంకా గొప్పగా ఆ మంచి రాళ్ళు పెట్టి మంచి చాలా డిజైన్గా చాలా ఆ రాజగృహాలు ఎలా ఉంటాయో చాలా గొప్పగా కొన్ని కోట్లు పెట్టి చాలా గొప్పగా కట్టించాడు. ఆ బిల్డింగ్లో అలా ఇలా ఇలా అలా అలా తిరిగాడు. ఉపయోగేంటి, సామాన్యమైనదైనా ఒకటే, పాకైనా ఒకటే, దానివల్ల ఉపయోగం ఏంటి, అంత విషయాలు కూడా ఏమన్నా మింగేస్తాడు దాన్ని, ఏమన్నా దానివల్ల ఉపయోగం ఏముంది, ఏ ఉపయోగమో లేదు. తనకు అదే అర్థమైపోయింది. గొప్ప ఇల్లు కట్టించుకున్నాడు కానీ ఆ మానవ జీవి
ఎంత? అతడు నిద్రించడానికి ఒక మంచం పట్టే ప్లేసు, లేకపోతే వండుకోవడానికి, లేకపోతే ఇది చిన్న సరిపోద్ది. కానీ గొప్ప కోసము అతను ఏం చేశాడంటే చాలా పెద్ద పెద్ద గదులతోటి, విశాలవంతమైనటువంటి వాటితోటి, రకరకాల అలంకరణలతోటి, రకరకాల డిజైన్లతోటి చూడడానికి, లేకపోతే వాటికి ఇంకా ఆ రోజుల్లో ఏ బంగారం, లేకపోతే ఏ వెండు, లేకపోతే ఏ ఇత్తడు, రకరకాల వాటిని కూడా ఉపయోగించి రకరకాలుగా కట్టాడు. ఉపయోగం ఏంటి? అంతే కదా, మనిషికి కావాల్సిందేంది? అన్నము, వస్త్రాలు చాలు. మనిషి బ్రతకడానికి ఏం కావాలి? అన్న, వస్త్రములు కావాలి. కానీ మానవుడు ఎంతో గొప్ప గొప్ప వాటిని కట్టుకుని నిర్మించుకొని చేస్తూ ఉన్నాడే. మరి తను కూడా చేసిన తర్వాత, ఆ విధంగా కట్టిన తర్వాత అతనికి ఏమనిపించిందంటే, అవి ఏమండి, నేను చేసిన పనులను, వాటి కొరకు నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచించగా అవన్నీ వ్యర్థమైనవిగాను, గాలికి ప్రయాసపడినట్టుగాను అగపడిను. సూర్యుని కింద లాభకరమైనది ఏమీ లేదు. అతను లాభం ఏంటి? మీకు అర్థమవుతుందండి? లాభమేమీ లేదు. అతడు పొందుకుని దాన్ని అది కట్టుకోవడం వల్ల అతడు ఏం పొందుకుంటాడు? అతనికి ఉపయోగం ఏంటి? ఏమండి, అతడు ఉండడానికి, లేకపోతే మానవుడు, లేకపోతే ఆ కుటుంబం జీవించడానికి, అతని కుటుంబం జీవించడానికి తగిన విధంగా ఆ కొద్దిగా సరిపోతుంది. కానీ అతడు ఏం చేశాడంటే చాలా గొప్పగా కట్టాడు. కానీ గొప్ప ఇళ్ళను కట్టించుతున్నాడు. ఏమి ఉపయోగం? ఏమైనా వస్తాయి తనతో పాటు? ఏమీ రావు. నీతో పాటు ఏమీ రావు, మనతో పాటు ఏమీ రావు. మన క్రియలు మాత్రం. అందుకనే మన కోసం చేసుకున్నది ఏది కూడా లాభం లేదు, ఏ ఉపయోగం లేదు. నీ కోసం నువ్వు చేసుకున్న దానివలన నీకేం ఉపయోగం ఉండదు, లాభం ఉండదు. కానీ బైబిల్ చెప్తుంది, ఇతరుల కోసం చేసే దానిని బట్టి నీకు ప్రతిఫలము ఉంటుందని బైబిల్ చెప్తుంది. ఆయన హల్లెలూయా. నీవు మంచి కమ్మన కూర ఈరోజు చికెన్ వండుకొని, మంచి బిర్యానీ వండుకొని తింటే నీకు మంచి ప్రతిఫలం ఇస్తాను ఎక్కడ ఉందా? బైబిల్లో లేదు. ఉందా? నువ్వు మంచి బట్టలు వేసుకొని మంచి చక్కగా నీట్గా చక్కగా ఉన్నావు అనుకోండి, నీకు పరలోకం వచ్చేద్దానంటే చాలామంది మంచి బట్టలు వేసుకుంటారు, రోజు చికెన్ వండుకొని తినేస్తారు, రోజు బిర్యానీ వండుకొని తింటారు, కానీ పరలోకం వస్తారా? అలాగా అంటే అలా తయారవుతారు. కానీ అవేమీ, లేకపోతే నీ ఇంట్లో ఉన్న సామాన్లు, స్టీల్ సామాన్లు, లేకపోతే ఇతర సామాన్లు, లేకపోతే ఆ బిందులు, ఈ బిందులు ఇంట్లో వరుసగా పేర్చుండొచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్ ఉండొచ్చు, ఏసీ ఉండొచ్చు, రకరకాలన్నీ వస్తువులు ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి కాబట్టి నేను పరలోకం తీసుకెళ్తాడా? తీసుకెళ్ళడు. నీ కోసం చేసుకున్న దానిని బట్టి ఏమీ లాభము లేదు. ఇక్కడ కూడా అతడు తన కోసం గొప్ప ఇల్లు కట్టించుకున్నాడు, గొప్ప ఇల్లు కట్టించుకున్నాడు, కానీ అతనికి ఏమీ లాభము లేదని వాక్యం చెప్తా ఉంది. ఏమి ప్రయోజనం లేదని అతడు చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత అతడు ఏం చేశాడంటే ద్రాక్ష తోటలు నాటించుకున్నాడు. ద్రాక్ష తోటలు, స్థలాలు కొని, లేకపోతే పొలాలు కొని వాటిలో ద్రాక్ష తోట ఇచ్చాడు. విస్తారంగా ద్రాక్ష తోట పండింది. మరి ఏంటి ప్రయోజనం? ఏంటి ఉపయోగం? వాటిని అమ్ముకోవచ్చు కదా అని నువ్వు అనొచ్చు. అమ్ముకుంటాడు, ఆ డబ్బు వస్తుంది. ఏమిటి ఉపయోగం? ఏమైనా తనతో పాటు వస్తా? తన జీవిత కాలంలో తను ప్రయాసపడింది ఏది కూడా తనతో పాటు రాదు. తనతో పాటు ఏవి రావు. నీవెక్కడ చేసిన క్రియలను బట్టి ఆ నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ ఆనందం ఉంది. ఆ ఆనందమును ఇక్కడ కలిగి ఉంటావు. అలాగే వెళ్ళిపోయి అక్కడ కూడా అదే నీతి, సమాధానము, ఆ పరిశుద్ధాత్మ ఆనందంతో ఉంటావు. ఆయన నామస్తావు. హల్లెలూయా. మనకి ఏదైనా అవసరాలు కాదట్లేదు నేను, కానీ ఈ విధంగా లోకంలో మనుషులు ప్రయత్నాలు చేస్తున్నారు సంపాదించుకోవాలని, గొప్పోళ్ళు అవ్వాలని, ఉన్నతమైన వాళ్ళు అవ్వాలని, వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు అనిపించుకోవాలని, ఆ గొప్ప వీళ్ళది చాలా గొప్ప కోట్ల రూపాయలు బిల్డింగ్ చేసే, లేకపోతే ఖరీదు చేసేటువంటి బిల్డింగ్స్ వీళ్ళకు ఉన్నాయి.
ద్రాక్ష తోటలు ఉన్నాయి అని పేరు కోసమే. పేరు వస్తే ఉపయోగం ఏంటి? ఎవరు పొగుడుతారు నిన్ను? లోకంలో మనుషులు, పాపులు. వాళ్ళు పొగిడితే నీకు ఉపయోగం ఏంటి? వాళ్ళు మెచ్చుకుంటే నీకు ఉపయోగం ఏంటి? ఏమీ లేదు. అందువల్ల సర్వశక్తిమంతుడు ఎంతవరకు ఆయన ఇచ్చాడో దానితో మనం సంతృప్తి పడి మనం వెళుతూ ఉండాలి. ఆయన నమరుస్తాం. హల్లెలూయా. సంతుష్ట సహితమైన భక్తి గొప్ప లాభసాధకమైనదని వాక్యం చెప్తా ఉంది. ఆయన నమరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ద్రాక్ష తోటలు నాటించుకుంటుని నా కొరకు తోటలను, శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని. చూడండి, నా కొరకు అంటున్నాడు ఇక్కడ. నా కొరకు అనే మాట నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఇండ్లు కొందును అనుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని. నా కొరకు అంటున్నాడు, ఇతరుల కొరకు కాదు. తన కొరకు చేసుకునే ప్రతిదీ కూడా వ్యర్థమే. మానవుడు తన కొరకు తాను చేసుకుని తను గొప్పనయ్యాను, మా బంధువులందరిలో నేనే గొప్పగా ఉన్నాను, మా కుటుంబమే లేకపోతే మేమే ఆస్తి పనులమే, మేమే గొప్పవాళ్ళమే అని అనిపించుకోవడం కోసమే. కానీ ఏమీ ఉపయోగం లేదు. అందుకని తన కొరకు అతడు ఏం చేశాడనంటే, తోటలను శృంగార వనాలు అంటే అందమైనటువంటి వనాలు, మంచి మంచి పూలతోటి, మంచి మంచి రోడ్లతోటి. ఆ పార్కులు ఎలా ఉంటాయి చూసారా? ఆ పార్కుల్లో రకరకాల చెట్లు ఉంటాయి. అందంగా చూడడానికి రకరకాల పూల మొక్కలు ఉంటాయి. రకరకాల గులాబీ మొక్కలు, లేకపోతే బంతి మొక్కలు, లేకపోతే కనకాంబరం మొక్కలు. మనము ఇక్కడ కడియం దగ్గరికి వెళితే చాలా అందంగా కనపడుతూ ఉంటుంది. ఆ ఏరియా అంతా కూడా రకరకాల పూలతోటి, రకరకాల చెట్లతోటి, క్రోటన్స్, రకరకాల వాటితోటి. అలాగే ఈయన కూడా గొప్ప గొప్ప వనాలని, ఆ యొక్క తోటలతో కూడినటువంటి, అలాగే మంచి అందమైనటువంటి వనాలను, శృంగారం అంటే అందమైనటువంటి వనాలను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షాలు నాటించాడు. వాటిలో సకల విధాలైనటువంటి రకరకాలైనటువంటి ఫలవృక్షాలను ఏం చేశాడు? రకరకాల చెట్లు, జామ చెట్లు, మామిడి చెట్లు, బత్తాయి చెట్లు, యాపిల్ చెట్లు, అంజూరపు చెట్లు, రకరకాలుగా ఫలాలు ఎప్పుడు కావాలప్పుడు తినడానికి తన కోసమే ఇవన్నీ చేసుకున్నాడు. తన కోసమే ఇవన్నీ తోటలేమి, ఇండ్లేమి, శృంగారమైన వనాలేమి, వాటన్నిటి మధ్య కూడా తిరుగుతూ ఇలాగా అనుకున్నాడు. అతనికి ఈ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమే. నా కోసం నేను చేసుకునేదంతా కూడా వ్యర్థమే. ఏంటి దీనివల్ల ఉపయోగం ఏంటి? ఈ ఆనందం వల్ల ఉపయోగం ఏంటి? ఈ లోక ఆనందం. అందుకని పైన రాయబడింది, నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నవ్వుతో నీవు వెరిదానమని సంతోషం చేత కలుగునది ఏది అని నేను అనుకుంటుని. కాబట్టి పిల్లారా, ఇక్కడ తన కొరకు చేసుకునేదంతా కూడా వ్యర్థమే. ఆ తర్వాత చూడండి, వృక్షములు నారుమళ్లకు నీరు పోయిటకై నేను చెరువులు త్రవించుకుంటుని. పెద్ద పెద్ద చెరువులు త్రవించాడు. ఈ రోజుల్లో కాదు. ఆ రోజుల్లో అతడు ఆ తోటలకి నీళ్లు కావాలి, ఎండాకాలం వచ్చే నీళ్లు కావాలంటే ఆ యొక్క పొలాల్లోనే పెద్ద పెద్ద చెరువులు తవ్వించాడు. ఆ చెరువులో నీళ్లు నిలవండిపోతాయి. ఆ నీళ్లను తీసుకొని మరలా ఉపయోగించుకుని లాగున ఆ వనాలకి, అనగా ఆ యొక్క నారుమళ్ళకి ఆ యొక్క చెరువులు తవ్వించాడు. ఆ తర్వాత పనివారిని, పనిగెత్తెలను సంపాదించుకుంటుని. పనివారు అనగా ఆ ద్రాక్ష తోటలో పనిచేసేవాళ్ళు, ఆ యొక్క వనాలు, ఆ శృంగారమైన వనాల దగ్గర ఆ పూల మొక్కలని ఎరువులేసేవారు, నీళ్లు పెట్టేవారు, ఆ యొక్క తవ్వేవారు, పాతేవారు, ఆ ద్రాక్షకాయలు కోసేవారు, ఆ ద్రాక్ష పళ్ళని తీసుకొచ్చేవారు, ఆ ఇల్లు కట్టేవారు. రకరకాలుగా ఆ పని వాళ్ళందరిని కూడా నియమించుకున్నాడు అతను. ఆ చెరువులు దవ్వేవాళ్ళు తవ్వుతూ ఉన్నారు, కాలువలు దవ్వేవాళ్ళు కాలువలు తవ్వుతూ ఉన్నారు. అన్నీ కూడా తన కోసం చేసుకుంటున్నాడు. అన్నీ కూడా తన కోసమే, తన ప్రాణం కోసమే, తన పేరు కోసమే, ప్రఖ్యాతుల కోసమే, బాగా గొప్ప ధనవంతుడిని అనిపించుకోవాలని
అవన్నీ కూడా అతడు అన్నీ కూడా నిర్మించుకుంటున్నాడు. చూడండి, అక్కడ అన్ని రకాలైనటువంటి పనివారిని పనిగత్తులను సంపాదించుకుంటుని నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. ఆయన ఇంట పుట్టిన దాసులు ఆయనకి ఉన్నారు. ఓ దాసుడు ఉన్నారు అనుకోండి, ఆ దాసులకు పుట్టిన వారు కొంతమంది ఉంటారు. అలాగా ఆ ఇంట పుట్టినటువంటి దాసులు ఉన్నారు. ఆ ఇంటిలో ఉండి అవన్నీ చూస్తూ ఉంటారంతే. అవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆ ఇంటిలో ఉన్న దాసులు వెళ్ళిపోయి ఆ పొలంలో ఆ యొక్క వనాలు ఎలా ఉన్నాయి, ఆ యొక్క ద్రాక్ష తోటలు ఎలా ఉన్నాయి, అంజూరపు తోటలు ఎలా ఉన్నాయి, లేకపోతే ఆ యొక్క చెరువులు ఎలా ఉన్నాయి, వాళ్ళు పైన ఉండి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? చూసి వస్తూ ఉంటారు. ఆ తోటలు ఎలా ఉన్నాయి, ఆ పండ్లు ఎలా ఉన్నాయి, లేకపోతే ఆ యొక్క పూల మొక్కలు ఎలా ఉన్నాయి, ఆ యొక్క ఇళ్ళను ఎలా నిర్మిస్తున్నారు, ఏమిటి అన్నీ కూడా ఆ యొక్క గమనించి వాటన్నిటిని కూడా ఆ యొక్క చూసి రావడం కోసము తన ఇంట పుట్టినటువంటి దాసులను కూడా ఉంచాడు. దాసులను ఉంచాడు. అందుకనే తన కొరకు ఇవన్నీ, అందుకనే నా కొరకు అంటున్నాడు. ఇవన్నీ కూడా తన కొరకు, ఇతరుల కొరకు కాదు, ఇతరుల కొరకు కాదు, తన కొరకే అతడు ప్రయాసపడుతూ ఉన్నాడు. తన కొరకే ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాడు. అందుకని అతను ఏమన్నాడు చూడండి, నేను గాయకులను పిల్లారా నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశువుల మందలను గొర్రెల మందలను విస్తారంగా సంపాదించుకుంటుని. తన కోసం సంపాదించుకున్నాడు. ఏమిటేవి? యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే, సొలొమోను కంటే ముందున్న వారందరికంటే కూడా ఏమని? పశువుల మందలను గొర్రెల మందలను విస్తారముగా సంపాదించుకుంటుని. ఎక్కడెక్కడైతే గొర్రెలు మంచివి దొరుకుతాయో, ఎక్కడెక్కడైతే మేకలు మంచివి దొరుకుతాయో, ఎక్కడెక్కడైతే ఒంటెలు మంచిగా ఉంటాయో, ఎక్కడెక్కడైతే ఆ యొక్క పెంపుడు జంతువులు వాటన్నిటిని కూడా రకరకాలుగా ఉన్న జంతువులన్నిటిని కూడా, పక్షులన్నిటిని కూడా, వాటిని మందల మేకల మందని అన్నిటిని కూడా సంపాదించుకున్నాడు తన కోసం. తన కోసం చేసుకున్నది ఏది కూడా, తన కోసం చేసుకునే ప్రయత్నాలన్నీ కూడా ఏమీ ఉపయోగం లేదని, అవన్నీ కూడా వ్యర్థమని అతడు గ్రహించినట్లు మనం చూస్తున్నాం. ఆయన నమ్మేస్తాం. హల్లెలూయా. ఈనాడు కూడా మనుషులు పరిగెత్తి పల్లెటూళ్ళలో మనం చూసినట్లయితే విలేజెస్లో కొంతమందికి ఆవులు, గొర్రెలు, మేకలు, మందలు రకరకాలుగా అన్ని ఎకరాలు ఉంది, ఇన్ని ఎకరాలు మాకు మామిడి తోట ఉంది, ఇన్ని ఎకరాలు మాకు సపోర్ట్ తోట ఉంది, ఇన్ని ఎకరాలు మాకు ఆ యొక్క జామ తోట ఉంది, ఇన్ని ఎకరాలు మాకు బత్తాయి తోట ఉంది, లేకపోతే ఇన్ని ఎకరాలు మాకు వరి చేలు ఉన్నాయి, వరి పొలాలు ఉన్నాయి అని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. తమ కోసం అవన్నీ కూడా సంపాదించుకొని, నాకు 1500 ఎకరాలు ఉందండి, ఇంకో నాకు 2000 ఎకరాలు ఉందండి, నాకు అది అక్కడ 200 ఎకరం ఉందండి. అందరూ కూడా ఈనాడు సంపాదించుకుని ఎలా ఉన్నారు? తమ కోసము. ఆ రోజుల్లో కూడా ప్రసంగి గ్రంథములు, ఆ ప్రసంగి చెప్పిన ప్రకారము అక్కడ చూడండి, దావీదు కుమారుడు యెరూషలేము రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. కాబట్టి అతడు తన కోసం అవన్నీ కూడా కూర్చుకున్నాడు, సంపాదించుకున్నాడు. ఈ రోజున మనుషులు తమ కోసం సంపాదించుకున్నారు, తమ కోసం ప్రయాసపడుతున్నారు. ఈ లోకంలో మనుషులు లోకాశలు కలిగిన వారై, లోక ధనాపేక్ష కలిగిన వారై, లోకాశలు కలిగిన వారై నిద్ర లేచిన దగ్గర నుండి కూడా పరిగెడతా ఉన్నారు. తమ కోసం సంపాదించుకుంటూ ఉన్నారు. కారుల్లో, బళ్ళు మీద, ఏమండి, విమానాల్లో వెళ్ళిపోతున్నారు. ఆ దేశానికి ఈ దేశానికి వెళ్ళిపోయి బాగా డబ్బు సంపాదించుకుంటున్నారు. ఏమిటి ఉపయోగం అంటున్నాడు ప్రసంగి. మనిషికి ఏం కావాలి? అన్న వస్త్రములు కలిగిన వారి తృప్తి నొంది ఉండడం ఉంది వాక్యము. నువ్వు అన్నము వస్త్రముతో తృప్తిగా ఉండాలి తప్ప అవి ఉంటే బాగుండు, ఇవి ఉంటే బాగుండు, చూసినవి అన్నీ కూడా అవి ఉంటే బాగుండు, ఇవి ఉంటే బాగుండు. ఈ లోకంలో మనుషులు ఏం చేస్తారు చెప్పండి? అలా ఆశలు కలిగి, లోకాశలు కలిగిన వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే తమ కోసము కూర్చుకుంటూ ఉంటారు. లోకంలో మనుషులు తమ కోసము. అందుకని బైబిల్ వాక్యం చెప్తా ఉంది, పరిశుద్ధుల అవసరాలు మీరు పాలు పొందులేని వాక్యం చెప్తుంది. ఆయన
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నా కొరకు అన్నాడు. మళ్ళీ ఇక్కడ నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని. చూడండి, నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములు దొరుకు సంపదను కూర్చుకుంటుని. చూడండి, ఈనాడు కూడా మనుషులు ఏం చేస్తున్నారు చెప్పండి? తమ కోసము వెండి బంగారములను ఈ రోజున మనుషులు తమ కోసము సంపాదించుకున్నారు. ఇదిగో మా అమ్మాయికి ఇన్ని సవర్ల బంగారం చేయించాం, ఇదిగో మా అమ్మాయికి ఇన్ని సవర్లతో చెవుబోగులు చేయించాం, ఇదిగో మా అమ్మాయికి ఇన్ని సవర్లతోటి మెడలో ఆభరణాలు చేయించాం. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, కువైట్లో ఎక్కడో అక్కడ బంగారం కోర్లు, అలాగే బంగారపు బకెట్లు, బంగారపు వస్తువులు రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం, సంపాదించుకుంటాం. కొంతమంది కువైట్ వెళ్ళిపోయి పరిశుద్ధి కోసం వెళ్ళిపోయి అక్కడ చౌకని అక్కడ నుండి బంగారం తెచ్చుకుంటూ ఉంటారు, విదేశీ వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు. ఈనాడు మనము ఆ రోజుల్లో విదేశీ వస్తువులు కొనుక్కోవాలంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే అప్పట్లో షిప్పుల ద్వారా వచ్చాయి, ఇప్పుడు కూడా షిప్పుల ద్వారానే. అయితే అప్పటికంటే ఇప్పుడు రకరకాల వస్తువులు తయారు చేయడం ఎక్కువైపోయింది. అదే కాకుండా ఆ రోజుల్లో షిప్పుల్లో నుండి వచ్చేవి ఇప్పుడైనట్లయితే విదేశస్తులు వచ్చేసి ఇక్కడే ఫ్యాక్టరీలు పెట్టి, ఇక్కడే కంపెనీలు పెట్టి, ఇక్కడే తయారు చేసి మనకు అమ్మేస్తున్నారు. విదేశీ వస్తువులు మనం వాడుతూ ఉన్నాం, విదేశస్తుల బట్టలు మనం వాడుతున్నాం, విదేశస్తుల యొక్క సెల్ ఫోన్ మనం వాడుతూ ఉన్నాం, విదేశస్తుల యొక్క రకరకాల ఫ్రిడ్జ్లు మనం వాడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా విదేశానికి సంబంధించినవి. తమ కోసమే, తమ కొరకే తన గురించి తాను ఆలోచించుకుంటాం. ఇతరుల గురించి ఆలోచించాలి, ఇతరుల గురించి. అందుకనే వారు తమ కార్యంలో చూసుకొనిచున్నారు కానీ యావే కార్యములు చూడరని వాక్యం చెప్తారు. కాబట్టి నాడు మనుషులు తమ గురించి ఆలోచించుకుంటున్నారు, తమ కోణంలోనే ఆలోచించుకుంటూ ఉంటారు తప్ప ఇతరుల కోణములు ఆలోచించరు. ఇతరుల యొక్క కోణములు ఆలోచించకుండా ఉంటారు. అందుకనే ఇతరుల గురించి నువ్వు ఆలోచించినప్పుడు ఇతరులకు నువ్వు ఏదైనా చేయాలనుకుంటూ ఉంటావు, సమాజంలో ఎవరెవరికి ఏదో ఒకటి చేయాలనుకుంటూ ఉంటావు. నీ గురించి ఆలోచించినట్లయితే నీ కోసం నువ్వేదో చేసుకోవాలనుకుంటావు, నీ కోసం నువ్వేదో. ఈనాడు కూడా మనుషులకి, లోకంలో అన్యులకి నీకు తేడా ఏంటంటే, లోకంలో అన్యులైనట్లయితే తమ గురించి తాము ఆలోచించుకొని తమ కోసం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ నీవైనట్లయితే, అందుకనే మిగతా వారికి అయినట్లయితే వారి కులపోళ్ళకో వాళ్ళ మతమోళ్ళకో లేకపోతే వాళ్ళ ఊరోళ్ళకో వారి పట్టణాలకో చేసుకుంటూ ఉంటారు రకరకాలుగా. కానీ నీవైనట్లయితే వేరే వేరే పట్టణాలకు సంబంధించి, వేరే వేరే ప్రాంతాలకు సంబంధించి, వేరే వేరే ఆ యొక్క కులము మతము వాటి నుండి వచ్చినటువంటి వారికి నువ్వు చేస్తున్నావు, ఆయన నామరిస్తావు. అంటే ఆ నామము కలిగి నామాన్ని బట్టి చేస్తున్నావు, ఆత్మను బట్టి నువ్వు చేస్తున్నావు తప్ప మతమును బట్టు, కులమును బట్టు, జాతిని బట్టు అవి మనకు అసలు లేవు. ఆ ఫీలింగు, ఆ కుల పిచ్చి, కుల గజ్జున్నోళ్ళు పరలోక రాజ్యానికి రాదు. అలాంటి వాళ్ళు విడిచిపెట్టబడతారు. మనం ఎప్పుడు కూడా రాజు సంతానము, మనము రాజు యొక్క పిల్లలమే. ఎందుకంటే ఆయన రాజు కాబట్టి మనము రాజు యొక్క పిల్లలము. కనుక మనము మన కోసము కాకుండా ఆయన గురించి, సమాజము గురించి మనము ప్రయాసపడే వారంగా మనము నమస్కారం. మనకు బ్రతుకు కాలం అంతా కూడా మన కోసము కాకుండా ఇతరుల కోసం, అంటే సమాజంలోని వారి కోసము మనం బ్రతుకుతూ ఉంటాం. ఆయన నమస్కారం అనగా ఆయన కోసం మనం బ్రతుకుతూ ఉంటాం. ఆయన కోసం బ్రతకడమే, సమాజంలోని వారి కోసము బ్రతకడం. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి పిల్లారా, ఆయా దేశంలో దొరుకు సంపదను కూర్చుకుంటుని నేను గాయకులను మనుషులు ఇచ్చించు సంపదను సంపాదించుకొని. చూడండి, అతనికి మనసు బాగలేనప్పుడు, ఇప్పుడైతే అట్లయితే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి,
డ్యాన్సులు ఆ బజార్లో వేస్తూ ఉంటారు. ఆ సంగీతాలు పెట్టి ఈ సంగీతాలు పెట్టి ఆ సినిమా పాటలు ఈ సినిమా పాటలు రకరకాల పాటలు వేస్తూ ఉంటారు, రకరకాల డ్యాన్సులు వేస్తూ ఉంటారు. ఆ రోజుల్లో రాజులైనట్లయితే ఏం చేసేవారనంటే వాళ్ళ యొక్క ఆస్థానంలో కొంతమంది గాయకుల్ని ప్రత్యేకంగా రాజు కోసం ఉండేవారు. అలాగే డ్యాన్స్ వేసేవాళ్ళు, నాట్యం ఆడేవాళ్ళు ప్రత్యేకంగా రాజు కోసం ఉండేవాళ్ళు. సంగీతం వాయించేవాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. ఆ సంగీతం కోసం ప్రత్యేకమైన హాలు ఉంటుంది. అప్పుడు రాజుగారు వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళు చక్కని పాటలతోటి ఆ సంగీతంతోటి ఆ విధంగా ఆ గానాలు చేస్తూ ఆ రాజుగారు ఆ పాటలు విని ఆనందాన్ని పొందేవాడు. ఆ విధంగా ఇక్కడ అతడు తన ఆనందము కోసమై, తన సంతోషము కోసమై, తన మనసు ఆనందముగా ఉండాలని మనమైనట్లయితే ఆయన గురించి ఆయన యందు ఆనందిస్తూ మనం పాటలు పాడుతున్నాం, ఆయన యందు ఆనందిస్తూ మనం ఆయన్ని స్తుతిస్తున్నాం, ఆయన యందు ఆనందిస్తూ మనము సంగీతం వాయిస్తున్నాం. అందుకనే పిల్లారా, చాలా చర్చీల్లో చాలా చోట్ల పిల్లలకి వాళ్ళు ఏం చేస్తారంటే సంగీతాన్ని నేర్పుతారు, ఏదో ఒక సంగీతము నేర్పుతారు. క్యాషియం వాయించడము, గిటార్ వాయించడము ఏదో పిల్లలకు నేర్పుతారు. అలాగే పాటలు నేర్పుతారు, కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేయిస్తారు. ఏదో కొంతమంది అయినట్లయితే ఆదివారం పాడతారు, ఇంక తర్వాత అటు గురించే ఉండదు. ఆ తర్వాత మళ్ళీ ఆదివారం వచ్చి అన్ని తప్పులు పాడుతూ ఉంటారు, ట్యూనింగ్ అంతా పోతూ ఉంటుంది, రకరకాలుగా పాడుతూ ఉంటారు చాలా చర్చీలో. వాళ్ళకి మనం ఆయనకి ఆ పాటల విషయంలో లెక్క అప్పగించాలి, సరిగా పాడాలని ఏమి బాధ్యత ఉండదు. ఆ విధంగా ఇష్టం వచ్చినట్లు ఉంటుంటారు. కానీ పిల్లారా, నిజముగా ఆయన రాజు. ఆ రాజు సన్నిధిలో మనము ఆ రాజును సంతోషించేలాగా, ఆనందించేలాగా మనము కూడా ఆయన యందు సంతోషిస్తూ ఆనందిస్తూ చక్కని పాటలు, చక్కని సంగీతముతోటి ఆయన్ని చప్పట్లు కొడుతూ ఈ రాజు ఎదుట మనము ఆ పరలోక రాజును మనము ఆనందింపజేసే వారంగా ఉన్నాం. ఆయన నామస్తారు. నీ పిల్లలు ఆ విధంగా ఉన్నారా? నువ్వు ఆలోచించి, నీ పిల్లలు చక్కగా రాజుని సంగీతంతో ఆనందింపజేసే పిల్లలుగా ఉన్నారా? నీ పిల్లలు చక్కని పాటలు పాడుతూ సర్వశక్తిమంతుని సంతోషింపజేసే పిల్లలుగా ఉన్నారా? చక్కగా లేకపోతే త్రిపులకాలను వాయిస్తూనో లేకపోతే డోలకు వాయిస్తూనో ఆ సంగీత పరికరాలు ఆ పాటలతోటి నీ కుటుంబము, నీ పిల్లలు ఆయన్ని సంతోషపరిచే విధంగా ఉన్నారా? నువ్వు ఆలోచించేయాలి. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పిల్లలకి చిన్నతనంలో ఏదో ఒకటి నేర్పకపోయినట్లయితే, ఏదో ఒకటి కనుక వాళ్ళకి నేర్పకపోయినట్లయితే వాళ్ళ ఆలోచనలు డైవర్ట్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళ ఆలోచనలు లోక సంబంధమైన వాటి మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళ ఆలోచనలు లోక సంబంధమైన కార్యాల మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే ఈ సంగీతం వాటి వలన నేర్పడం వలన ఆ సంగీతం యొక్క పాటలు ప్రాక్టీస్ చేస్తూ ఆ ఆనందంలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ విధంగా ఆత్మ సంబంధంగా పిల్లల్ని ఆయన బోధలో, అలాగే ఆయన యొక్క పాటల్లో, ఆయన సంగీతంలో నిజమైన తల్లిదండ్రులు పెంచుతూ ఉంటారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ అతడు ఆ ప్రసంగి అతడు ఏం చేశాడనంటే తనకు గాయకులను గాయకురాండ్రును సంపాదించుకున్నాడు. అతడు కావలసిన పాటలు పాడేవారు, వాళ్ళు సంగీతాలు వాయించేవారు. కానీ అతడి కూడా తన కోసము తను చేయించుకునేది ఏది కూడా, ఆ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థం అనిపించాయి. సమస్తము కూడా వ్యర్థం అనిపించాయి. సమస్తం కూడా ఏమైపోయింది చెప్పండి? వ్యర్థం అనిపించాయి. ఎందుకంటే అక్కడ సంగీతం అని అంటే ఎలాగ వాయించాలో నేర్చుకునేవారు, ఎలాగ పాడాలో, ఎలాగ రాగం తీయాలో, ఎలాగ తగ్గించాలో, ఎలాగ ఎంచాలో అన్నీ కూడా చాలా పాట ఎక్కడ తగ్గుతూ ఉంది, ఎక్కడ దిగుతూ ఉంది, ఎక్కడ పెరుగుతూ ఉంది, అవన్నీ కూడా గమనించి చాలా చక్కగా వాటన్నిటిని కూడా ప్రాక్టీస్ అయ్యి చక్కగా పాడేటువంటి పాటగాళ్ళు ఉన్నారు. చక్కగా మధురముగా పాడేటువంటి వారిని అతను నియమించుకున్నాడు. సంఘాల్లో ఎలాగైతే చక్కగా పాటలు పాడి ఆ మధురంగా ఎలా పడితే అలాగా నోరుకు ఎలా పడితే అలా పాడేయకుండా ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, ఆ విధంగా రాగం ఎక్కడ తీయాలి, దీర్ఘం ఎక్కడ తీయాలి, అవన్నీ కూడా చక్కగా విని దాన్ని ప్రాక్టీస్ అయ్యి సంఘాల్లో కూడా పాడుతూ ఉంటారు చాలామంది. నేను
మా మరదలను తీసుకుని వెళ్ళేవాడిని. ఎక్కడ దాకానంటే రోజు కూడా ఆ వారానికి 3 రోజులు ఎక్కడికనంటే ఆ యొక్క రైల్వే స్టేషన్ దగ్గర తీసుకెళ్ళేవాడిని, అవతలకి ఇంకా లోపలికి. కొన్నిసార్లు జగన్నాథపురం ప్రతాపనగర్ తీసుకెళ్ళేవాడిని సంగీతం నేర్పడానికి. సంగీతం కోసం దూరం తీసుకెళ్ళి గిటార్ నేర్పాలని. ఈనాడు మీరు అది చేస్తున్నారా? మీ పిల్లల గురించి అంత దూరం మీరు ఉండగలుగుతున్నారా? లేదు. శిరీష గారు వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా అమ్మాయి కొంచెం ఆ పాటలు తప్పులు పాడుతున్నారు, కొంచెం నేర్పండి, ట్యూనింగ్ కరెక్ట్గా పాడేలాగా మీరు చెప్పండి అనేవి ప్రయత్నాలు చేస్తున్నారా? లేదు. ఎలా పడితే ఆయన సన్నిధిలో అలాగ పాడితే మీకు అర్థమైందా? అది చూడండి, మనకు చక్కని కంఠాన్ని ఇచ్చినప్పుడు, చక్కగా మీకు బిడ్డల్ని ఇచ్చినప్పుడు ఆయన కోసము ఉపయోగపడేటువంటి పాత్రలుగా ఉండాలి. ఆయన నమ్మిస్తాం. హల్లెలూయా. అందుకని చాలామంది దూరం వెళ్ళి ప్రతిరోజు వెళ్ళి ఇదిగో యొక్క సినిమా హాల్ రోడ్డు ఉంది అక్కడ, కచేరీ క్షమించండి రేచలపేట దాటిపోయాక అక్కడ కూడా రోజు సాయంత్రం తీసుకెళ్ళి అక్కడ కొన్నాళ్ళు నేర్పించేవాడు. తీసుకుని వెళ్ళి నేర్చుకున్న తర్వాత మళ్ళీ తీసుకొచ్చేవాడు. మరి మీరు అసలు కనీసం వాళ్ళ పిల్లలకి ఏదో ఒక నేర్పాలని ఆలోచనే ఉండదు, పట్టించుకోరు వాళ్ళ గురించి వాళ్ళు చక్కగా సర్వశక్తిమంతులు ఉపయోగపడేలాగా అలా పాటలు నేర్పి ఆ విధంగా చేయాలని ఒక ఆలోచనే. లేకపోతే ఈనాడు సెల్ ఫోన్లో రకరకాల యాప్లు వచ్చేసాయి, ఎలా పాడాలి, సంగీతం ఎలాగా అనేటువంటి రకరకాలుగా వచ్చాయి. వాటిని చూసుకొని పిల్లల్ని ఆ సెల్ ఫోన్ దగ్గర పెట్టేసి వాళ్ళు చక్కగా నేర్చుకునేలాగా అక్కడ రాగం ఎలా ఉందో ఆ రాగ ప్రకారం పాడు, ప్రాక్టీస్ చేయి అని కూర్చోబెట్టి పిల్లలకి అలా కుటుంబము ప్రాక్టీస్ అవ్వాలి. ఏమీ పట్టించుకోరు, ఏమీ అవ్వదు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అయ్యో నేను పాట ఈరోజు సరిగా పాడలేదే, చాలా జాగ్రత్తగా పాడాలి, నేను సరిగా పాడలేదు, కరెక్ట్గా పాడలేదు అని నీకు ఆ భారం నీలో ఉన్నట్లయితే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సెల్ ఫోన్లో ఎలా పాడారో చూసి పిల్లలు సరిగా పాడకపోతే అయ్యో పిల్లలు సరిగా పాడలేదు, తప్పులు పాడుతున్నారే అని నువ్వేం చేస్తావండి? ఇంటికి వెళ్ళిపోయావు ఆ పాట బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నేర్చుకుంటావు. ఆ యొక్క నేర్చుకునేటువంటి స్వభావం కలిగి ఆ విధంగా నేర్చుకుని సర్వశక్తిమంతులు ఆ పాటలను బట్టి మహిమ పొందుతూ ఉంటాడు. ఆయన నామరిస్తారు. అలాగా మహిమపరిచేటువంటి సర్వశక్తిమంతుని మహిమపరిచేటువంటి పిల్లలుగా ఉండాలి. ఎందుకంటే రాజు యొక్క మందిరం ఇది. ఆ మందిరంలో రాజుకి నీవు ఎలా పడితే అలాగో ఆడకూడదు. కాబట్టి నువ్వు ఆలోచన చేయాలి. నీ ఇష్టం వచ్చిన పాడుతున్నారు, పిల్లలు కూడా ఇష్టం వచ్చిన పాడుతున్నారేమో, అది తల్లిదండ్రులదే బాధ్యత అవుతుంది. తల్లిదండ్రులే దానికి బాధ్యత వహిస్తారని వాక్యం చెప్తుంది. కాబట్టి పిల్లారా ఇక్కడ చూడండి, ఆ రాజు కూడా అన్నీ తన కోసం చేసుకున్నాడు, కానీ మనమైనట్లయితే ఆయన కోసం ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. లోకంలో రాజు ఏం చేస్తాడు చెప్పండి? తన కోసం పెట్టుకుంటాడు. సంగీతం వాయించేవాడిని, పాటలు పాడేవారిని, డ్రమ్ములు వాయించేవారిని. కానీ మనమైనట్లయితే మన కోసం కాదు, ఆయనను స్తుతిస్తున్నాం, ఆయన్ని ఘనపరుస్తున్నాం, ఆయన్ని కీర్తిస్తున్నాం, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. దావీదు వాలే నాట్యమాడే యావేను స్తుతించెదను, దావీదు వాలే నాట్యమాడే యావేను స్తుతించెదను, కాంతి వాజా పిల్లన గ్రోవితో యావేను స్తుతించెదను అని అంటున్నావే. మరి తంతి వాజ పిల్లన గ్రోవి అలాంటి వాటితో ఆయన స్తుతిస్తున్నావా? ఆయన ఆ విధంగా నువ్వు గణపరుస్తున్నావా? నా కుటుంబం ఆ విధంగా నా తండ్రి అయిన సర్వశక్తిమంతుడు నేను ఆ విధంగా గణపరచాలి, మహిమపరచాలి నా కుటుంబం, నా పిల్లలు అని నేర్పుతున్నావా? ఏమి పట్టించుకో. ప్రార్థన అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోవడం, ఇంకా బైబిల్ అక్కడ పడేయడం, ఇంకా పనుల్లో మునిగిపోవడం, ఆ పనులు గట్టి పరిగెత్తడం, ఇది పరిగెత్తడం. పిల్లల గురించి నువ్వు ఏమి ఆలోచించు. కాబట్టి వాళ్ళని ఆ సంగీతంలోను పాటలలోనూ ఆత్మీయంగా ఆయన సన్నిధిలో మహిమపరిచేలాగా నిజమైన తల్లిదండ్రులు వాళ్ళని ఆ విధంగా తీర్చిదిద్దుతారు. ఆయన అంటే తీర్చిదిద్దేది వారు కాదు, కానీ పరిశుద్ధాత్మ వాళ్ళని ఆ విధంగా తీర్చిదిద్దాడు. మనం నిలబడితే పరిశుద్ధాత్మ నడిపిస్తాడు.
నువ్వు నిలబడితే, నువ్వు ప్రయత్నం చేస్తే పరిశుద్ధాత్మ ఉపయోగించుకుంటాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వాళ్ళు ఆ విధంగా వాళ్ళ చిన్నప్పటి నుండే వాళ్ళని పట్టుకోకపోవడం వలన, ఆ విధంగా ఏదో ఒకటి నేర్పకపోవడం వలన ఈనాడు వాళ్ళ సెల్ ఫోన్కి అతుక్కుపోయి మీరు బయటికి వెళ్ళిపోతే సెల్ ఫోన్తో కూర్చొని చక్కగా సమయాన్నంతా కూడా వ్యర్థముగా దానితోటి గడిపేస్తూ ఉంటారు. వ్యర్థముగా సమయాన్నంతా కూడా వాటి కోసం ఉపయోగిస్తూ ఉంటారు. అప్పుడు పిల్లారా చూడండి, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆ తర్వాత బహుమంది ఉపపత్తులను ఉంచుకుంటేనే. ఆ రోజుల్లో ఉపపత్తులు ఉండేవాడు. ఈనాడు అయినట్లయితే అది పాపం. ఆ రోజులైనట్లయితే ఇప్పుడు దావీదు ఉన్నాడు, 500 మంది భార్యలను. అలాగే కొంతమంది మనము సొలొమోను కాలంలో సొలొమోను ఉపపత్తులు ఉన్నారు. ఆ విధంగా కలిగి ఉన్నాడు అతడు. తన కోసమై ఆ విధంగా సంపాదించుకొని ఉన్నాడు. తర్వాత చూడండి, ఉపపత్తులను ఉంచుకుంటుని నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటే నేను ఘనుడనై అభివృద్ధి నొంది తిని. నేను ఘనుడనై చాలా గొప్పగా అభివృద్ధిని నేను అంటున్నాడు అక్కడ. నా కోసము నేను అందరిలో కూడా గొప్ప ధనవంతునయ్యాను, ఘనుడునయ్యాను. నా కోసమే ద్రాక్ష తోటలు, నా కోసమే అంజూరపు చెట్లు, నా కోసమే గొప్ప గొప్ప బిల్డింగ్ అని కాదు, బిల్డింగ్స్. అతను ఎక్కడికి పోతే అక్కడ ఒక బిల్డింగ్, ఆయన ఎక్కడికి పోతే అక్కడ ఒక బిల్డింగ్. ఈనాడు కూడా ముఖ్యమంత్రులకి, ప్రధానమంత్రులకి, కోటీశ్వరులకి ఎక్కడికి వెళితే ఎక్కడన్నా వ్యాపారాలకు సంబంధించిన ఏమన్నా ఉన్నాయనుకుంటే అక్కడ ఒక బిల్డింగ్, ఇంకో చోట కూడా ఇంకొక బిల్డింగ్. ఆయన అక్కడ ఉండాలి. అలాగే ఈయన కూడా ఎక్కడ కావాలంటే అక్కడ బిల్డింగ్ని కట్టించుకున్నాడు, తన కోసం చేసుకున్నాడు. అందుకని అవన్నీ కూడా వ్యర్థమని చెప్తాడు. ఏమీ నాకు ఉపయోగం అనిపించలేదన్నాడు. దానివల్ల లాభమేమీ కనపడలేదన్నాడు. తన కోసం చేసుకుని ప్రయాసపడి ఆ జీవితం అంతా కూడా దుర్వినియోగం చేసుకున్నాడు అన్నాడు. చూడండి, ఆ తర్వాత నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు, నా కన్నులు ఆశించిన వాటిలో దేనినేమి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. ఆ కన్నులు ఉన్నాయే, ఏది కనపడిన, గోళ్ళ మీద ఏమైనా కనపడినా, లేకపోతే గొబ్బుల మీద ఏమైనా కనపడినా, సెల్ ఫోన్లు ఏమైనా కనపడినా, ఎవరైనా రకరకాల స్త్రీలు కానీ, లేకపోతే ఎవరైనా ఏదైనా కనపడినా కానీ, అందంగా కనబడినటువంటి ప్రకృతిని కానీ, పూల చెట్లను కానీ, లేకపోతే వేటిని కూడా చూడకుండా ఉండలేదు. అన్నిటిని కూడా చూస్తూనే పోతా ఉన్నాడు. మరి కళ్ళు ఉన్నాయి కదా, చూడాలి కదా. అందుకని చూడండి, నా కన్నులు ఆశించిన వాటిల్లో అంటున్నాడు అక్కడ. కన్నులతో చూసినంత మాత్రాన కాదు, ఆశించడం అనేది పాపం. ఓ స్త్రీ ఉంది, లేకపోతే పురుషుడు ఉన్నాడు, ఏదైనా మాట్లాడుకుంటున్నారనుకోండి, మంచిగా మాట్లాడితే, మంచిగా ఉంటే, మంచిగా చూస్తే, మంచిగా అది సహోదరుల వలె ఆ విధంగా ఉంటే అదేమిటి చెప్పండి, మంచిగా అవుతుంది. కానీ నీవు ఆ యొక్క స్త్రీలను ఆశించడమో, పురుషులను ఆశించడమో, ఆ కన్నుల్లో ఆశ కనపడినట్లయితే, ఏమి ఆశ? అది పొందుకోవాలి, ఇది పొందుకోవాలని ఆశ గనక ఉన్నట్లయితే అది పాపము అవుతుంది. కాబట్టి తన కన్నులతో తను చూడాలని ఆశించినటువంటి దాన్ని చూడాలి, దీన్ని చూడాలని ఆశలు నాడు మనుషులు అక్కడేదో కట్టారంట, దాన్ని చూసి రావాలా. అక్కడేదో మేము వచ్చే దారిలో గొప్ప బిల్డింగ్ కట్టారంట, చాలా బాగుందంట, చూసి రావాలా. లేకపోతే ఇంతకు ముందులాగా లేదంట, ఏది ఆ యొక్క మారేడుమిల్లి ఇప్పుడు చాలా డెవలప్ చేశారంట, చూసి రావాలా. బీచ్ బాగా కట్టారంట, చూసి రావాలా. ఇలాగా అవి ఇవి చూసి రావాలనేటువంటి ఆశను చూశారా. అతడు అలాంటి చూడాలని ఆశ కలిగినటువంటి అతడు తన కన్నులను ఏమాత్రం కూడా ఆటంకపరచకుండా ఏది చూడాలనిపిస్తే అక్కడికి వెళ్ళి చూపించాడు. అమెరికా వెళ్ళి చూసి రావాలనుకోండి, చూసి వస్తుంటారు చాలామంది. ఆ రోజుల్లో కూడా అతడే ఏది ఆ పట్టణంలో, ఆ దేశంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చూసి వచ్చేది. తన కన్నులతో దేని కూడా ఆపలేదు.
ఇక అర్థమవుతుందండి. ఇక ఫలానా ఏదో ఆ యొక్క సినిమా వచ్చింది చూడాలని పిచ్చి కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, చూడాలని ఆశ కలిగితే బాగుంది అంటున్నారు, అందరు బాగుంది అంటున్నారు అనగా నీకేమొస్తుంది? ఆశ వచ్చేస్తుంది, చూడాలని ఆశ వచ్చేస్తుంది. వెళ్ళి ఏం చేస్తావు చెప్పండి? వెళ్ళి చూసేస్తుంటాం, లేకపోతే సెల్ ఫోన్లో చూస్తుంటాం, లేకపోతే ఎక్కడ కూడా చూస్తూ ఉంటాం నీవు ఆశలు. అందుకనే బైబిల్ ప్రకారంగా మనకి నేత్రాశ అనేది ఉండకూడదు. అంటే అపవిత్రమైన వాటిని చూసే ఆశ నీకు ఉండకూడదు. ఎప్పుడైనా సహోదరి సహోదరులు మనం కలుసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు చూడాలి ఎలా ఉండాలన్న ఆశ. నీ బిడ్డల మీద నీకు ఎలా ఉండదో, నీ యొక్క తోడబుట్టినటువంటి ఆ యొక్క అన్నదమ్ములు అక్క చెంటులకు ఇంతకుముందు నువ్వు కలిగి ఉండేదాన్ని, వాళ్ళు ఎలా ఉన్నారో ఎలాగ చూడాలని. అలాగే నీవు కూడా సహోదరి సహోదరులు, అది లోక సంబంధమైంది. ఎక్కడ కూడా ఆత్మ సంబంధంగా సహోదరి సహోదరులు ఎలా ఉన్నారో, వాళ్ళు ఏ విధంగా ఉన్నారో అని కనబడగానే పలకరించుకోవడం, కనబడగానే మాట్లాడుకోవడం, కనబడగానే చూసి ఎలా ఉండాలని ఆ విధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క ఆశ మంచిదే. ఆయన నామడిస్తారు. ఎందుకంటే ఈ ఆశలో అపవిత్రత లేదు, ఈ ఆశలో లోకము లేదు, ఈ ఆశలో నీ గురించి కాదు, వాళ్ళు ఎలా ఉండారో, క్షేమంగా ఉండారా ఎలా ఉండారని ఆశించి చేయడమైనది. ఆయన నామడిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మొన్న ఒక ఆయన వచ్చాడు, మొన్న ఇంకొక ఆవిడను, మొన్న వాళ్ళ భార్యాభర్త ఇద్దరు వచ్చారు. ఏం కనపడ్డారు, మా ఇంటికి వచ్చారు. ఏమండి వచ్చాడు అని అంటే, మీరు ఎలా ఉండారో చూసి వెళ్దామనండి, చాలా రోజులు అవుతుంది చూసి మిమ్మల్ని, మీరు మాకు బైబిల్ విషయాలన్నీ చెప్తూ ఉండేవారు, ఎలా ఉండారో చూసి వెళ్దామని వచ్చానండి. ఆయన నాకు హల్లెలూయా. ఆశ ఉండాలి. సహోదరి సహోదరుల మధ్య ఉండాలి చెప్పండి, ఆశ ఉండాలి. ఎవరైనా లేకపోతే ఒక సహోదరి సహోదరులు వారు ఎలా ఉన్నారని ఆప్యాయంగా అనురాగంగా మాట్లాడుకున్నారు అనుకోండి, వాళ్ళకేదో నువ్వు అక్రమ సంబంధాలు అంటగొట్టకూడదు, లింకులు అంటగొట్టకూడదు. అది పాపం అయిపోద్ది. అది వాళ్ళు యథార్థంగానే ఉండొచ్చు, కానీ నువ్వు అక్రమ సంబంధాలుగా ఆలోచించి ఆ విధంగా కనుక నువ్వు దుష్ట ఆలోచనతో చూసావు అనుకోండి, ఆ సహోదరి సహోదరుని చెడు ఆలోచనతో చూసావు అనుకోండి, అది కూడా చెడ్డ చూపై పాపం అయిపోద్ది. అందుకనే నువ్వు ఎవరినైనా కూడా సహోదరి సహోదరులు ఎవరైనా మాట్లాడుకున్నట్టు సహోదరి సహోదరులు మాట్లాడుకుంటున్నారు అన్నట్టుగానే ఉండాలి. నువ్వు వాడిని చెప్పుకుంటే సహోదరి సహోదరులు ఆ విధమైన ఎందుకంటే 1000 ఏళ్ల పాలన అలాగే ఉంటారు. 1000 ఏళ్ల పాలన ఒకరొకరు చక్కగా ఆప్యాయంగా అనురాగంగా కలిసి మెలిసి చక్కగా మాట్లాడుకుంటూ చక్కగా అన్యోన్యంగా ఉంటారు. అక్కడ 1000 ఏళ్ల పాలనలో అక్కడ ఆ సహోదరి సహోదరులందరూ కూడా అన్యోన్యంగా ఉంటారు. అందుకని బ్రహ్నాం గారు ఆ యొక్క అవతల కట్టుకనండి ఆ యొక్క మహిమ శరీరానికి సంబంధించిన దానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ యవనస్తులుగా మారిపోయి ఆయన దగ్గర బాప్తిజం పొందిన వాళ్ళు, వాక్యం విన్నోళ్ళు, ఆయన వర్తమాన వాక్యం విన్నోళ్ళు అందరూ కూడా యవనస్తులుగా మారిపోయి అందరూ వచ్చి కౌగిలించుకుంటున్నారు అన్నమాట. ఎవరు మీరనంటే, బ్రహ్నాం సహోదరుడా నువ్వు పలానప్పుడు నువ్వు బాప్తిజం ఇచ్చావు, బ్రహ్నాం సోదరుడా పలానప్పుడు మేము వర్తమానం విన్నాం, పలానప్పుడు మేము వర్తమానం విని నమ్మాం అన్న. అక్కడందుకనే 1000 ఏళ్ల పాలన దగ్గరికి వచ్చేటప్పటికి ఈ యొక్క ఆ చెడుకు సంబంధించినటువంటి ఆ ఆశలకు సంబంధించిందంతా కూడా ఏమీ ఉండదు. అందువల్ల నువ్వు ఎక్కడ కూడా అలాగే ఆ ప్రేమ కలిగి నువ్వు జీవించాలి, ఆత్మ సంబంధమైన ప్రేమ కలిగి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే ఎవరైనా ఒకరు పరిచర్య చేస్తూ ఉండొచ్చు. ఆ ఎక్కువగా పరిచర్య చేస్తున్నారు అనుకోండి, వాళ్ళదేదో చెడ్డోళ్ళు అనుకోకూడదు నీవు. లేకపోతే ఎవరైనా పురుషులు ఎక్కువ పరిచర్య చేస్తున్నారు అనుకోండి, చెడ్డోళ్ళు అనుకోకూడదు నీవు. ఎవరైనా స్త్రీలు వచ్చి ఆ సమాజంలో బ్రదర్స్కి ఎవరైనా పరిచర్య చేస్తున్నారు అనుకోండి, ఆప్యాయంగా అనురాగంగా, నువ్వు ఆ చెడ్డ తలంతో అనుకోకూడదు నీవు. వాళ్ళు ఆత్మ సంబంధంగానే నువ్వు తీసుకోవాలి, ప్రతిదీ కూడా ఆత్మ సంబంధంగానే భావించాలి. అలాగా ఒకరి పట్ల ఒకరు ప్రేమ ఆప్యాయత అనురాగము ఆ కళ్ళల్లో కనపడాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. చెడ్డగా చూడాలని, చెడ్డవాడిని చూడాలని, ఈవిడ చాలా బాగుందా అని గుడ్లప్పగిని చూడడం అది కాదు. ఆ చెడ్డ ఆశలు ఉన్నట్లయితే నీవు నేత్రాశ లోక సంబంధమైంది, అది నీలో ఉండకూడదు. నీవు ప్రమాదంలో పడిపోతావు, ఉగ్రతలో పడిపోతావు. కాబట్టి పిల్లారా, తన కళ్ళతో దేనిని కూడా ఆపు చేయకుండా చూసినట్లు మనం చూస్తున్నాం. దేన్ని ఆటంకపరచకుండా నేత్రాశ, కళ్ళు ఆశించినవి అంటున్నాడు అక్కడ. కళ్ళు ఆశించినట్టు కళ్ళు ఏం చేస్తా చెప్పండి, దాన్ని నేత్రాశ అంటారు. ఏటిని పడితే వాటిని చూస్తాం.
కానీ పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన సహోదరులు ఎలా ఉన్నారు, వాళ్ళ స్థితి ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉండాలో చూడాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు బ్రహ్మం గారు ఎప్పుడో ఒకసారి ఎవరికి వివాహం చేశారు. వివాహం చేసినప్పుడు వాళ్ళు ఎలా ఉండారో చూద్దామని వెళ్ళాడు ఆయన. మీకు అర్థమవుతుందండి? వాళ్ళు ఏ విధంగా ఉండారో చూద్దామని వెళ్ళాడు ఆయన. అలాగా నీవు కూడా సమాజంలో వాళ్ళందరూ కూడా ఆత్మీయంగా ఎలా ఉన్నారు, మామూలుగా ఎలా ఉన్నారు, శరీరంగా ఎలా ఉన్నారు. ఎందుకంటే మన రాజ్య సంబంధులు వాళ్ళందరూ మనం ఆ దేశంలో ఆయన్ని కలుసుకోబోతున్నాం, ఎదుర్కొనబోతున్నాం. అలాగా నీవు ఆ విధమైనటువంటి మనసుతో నీవు ఉండాలి. ఆయన నమ్ముస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని నేను చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. ఏమండి? మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. హృదయం కూడా చూడండి, తన హృదయంలో ఆ హృదయానికి ఏ పనులు చేస్తే సంతోషంగా ఉంటుందో ఆ పనులు తనకు సంతోషాన్ని ఇచ్చే ప్రతి పని చేసేసాడు. సంతోషాన్ని ఇచ్చే ప్రతి పనిని చేశాడు. తనకి ఏ పనులు ఇప్పుడు తోట పని చేయాలనిపించింది అనుకోండి, చేసి ఆనందం పొందాడు. ఎవరితోనా డ్యాన్స్ చేయాలనిపించింది అనుకోండి, వాళ్ళతో డ్యాన్స్ చేసి ఆనందించాడు. ఏదో గిటార్ కొట్టాలనిపించింది అనుకోండి, వాయించాలనిపించింది అనుకోండి, దాన్ని వాయించి సంతోషించాడు. ఎవరికైనా ఏదో వండి పెట్టాలని ఉందనుకోండి, వండి పెట్టి సంతోషించాడు. మీకు అర్థమవుతుందా? లేకపోతే ఏదైనా పనులు ఏదో ఒక వస్తువు తయారు చేయాలనుకున్నాడు, తయారు చేసి ఆనందించాడు. మీకు అర్థమైందా? ఏదైనా ప్రతిదీ కూడా తను ఏ పనులతోటైతే ఆనందం కలుగుతుందో ఆ పనులు వేటిని కూడా ఆపు చేయకుండా తన హృదయానికి సంతోషాన్ని ఇచ్చే పనులన్నీ కూడా తను చేశాడు. తన కోసమే, తన గురించే చూసుకున్నాడు, తన ఆనందం గురించే చూసుకున్నాడు, తన సంతోషం కోసమే చూసుకున్నాడు. అంతేగాని ఇతరుల గురించి ఏమీ ఆలోచించడు, ఇతరుల ఆనందాన్ని గురించి ఏమీ ఆలోచించడు, ఇతరుల యొక్క సంతోషం గురించి ఏమీ ఆనందించడు, ఏమీ లేదు. అందుకని ఇక్కడ చూడండి, అనుభవించకుండా నేను నా హృదయం నిర్బంధించలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము, ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికినటువంటి భాగ్యం ఏంటండి? ఏమిటి దొరికింది? తన పనులన్నిటి వలన. అందుకని గొప్ప పనులు చేయబూనుకుంటున్నా అన్నాడు ఆయన. ఆ గొప్ప పనులు ఏంటి? గొప్ప గొప్ప బిల్డింగులు కట్టించుకున్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడానికి ద్రాక్ష తోటలు, వనాలు, మేకలు, గొర్రెలు, పశువులు, ఒంటెలు, ఆ తర్వాత ఇంకా అనేక మంది పనివారు, ఉపపత్నులు, దాసులు, సంపద, విదేశీ వస్తువులు, ధనము, చాలా బహుగనుడైపోయాడు. అంతకుముందు ఎవ్వరు లేరు, అంత గొప్పవాడుగా ఎవ్వరు లేరు. దావీదు కూడా అంత గొప్ప స్థితిలో లేడు, అంత గనుడుగా అయిపోయాడు. తన కన్నులు ఆశించిన దాన్ని దేని కూడా చూడకుండా, అభ్యంతరం పెట్టకుండా, ప్రతి దాన్ని ఏది చూడాలనిపిస్తే, ఎక్కడికి వెళ్ళి దేన్ని చూడాలనిపిస్తే అక్కడికి వెళ్ళి చూపించాడు. ఆశించిన దాన్ని అంతటిని కూడా, హృదయంలో ఏ పనులు చేయాలనిపిస్తే ఆ పనుల్ని ఎలాగ పడితే అలా జీవించేశాడు పూర్తిగా. కానీ చివరికి అతడు ఏమన్నాడండి? అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను పడిన ఆయాసపడిపోయి, కంగారు పడిపోయి, అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి, ఆళ్ళని తిట్టి ఏళ్ళని ప్రయాసపడి వెళ్ళిపోయి, అలా వెళ్ళి ఇలా వెళ్ళి సంపాదించాడు, ప్రయాసపడి చేశాడు. కానీ అతడు అంటున్నాడు, ప్రయాసపడిందంతయు నిదానించి వివేచింపగా ఏమిటి వివేచన అంటే? దీనివల్ల నాకు లాభం ఏంటి? దీనివల్ల నాకు ప్రయోజనం ఏంటి? దీనివల్ల నాకు ఉపయోగం ఏంటి? అందుకనే ఇందాక మనం నేర్చుకున్నాం, నీవు మంచి బట్టలు కొనుక్కుంటే, నీకోసము మంచి బట్టలు కుట్టించుకుంటే ఏం పరలోకం రావు. నీకోసం మంచి డబ్బు సంపాదించుకుంటే పరలోక రాజ్యానికి రావు. నీకోసం మంచి బంగారం కొనుక్కుంటే పరలోక రాజ్యానికి రావు. నీకోసం చేసుకున్నది దానివల్ల నువ్వు పరలోక రాజ్యానికి ఏమీ రావు.
ఎందుకంటే ఆ విధంగా వస్తారని ఆయన ఎక్కడ చెప్పలేదు. నువ్వు ఈరోజు మంచి ఆహారం వండుకొని తిని పరలోకం వస్తావని చెప్పలేదు ఆయన. నువ్వు మంచి బట్టలు వేసుకో పరలోకం వచ్చేస్తావు అని చెప్పలేదు ఆయన. ఇతరుల కోసమే నీ జీవితం అంతా కూడా మెసేజ్ జీవితం చూడండి, మన కోసమే. ఆయన రాజు అయ్యండి, ఉన్నత స్థితి కలిగిన వాడయ్యండి, ఎంతో ఘనుడయ్యండి కూడా మన కోసమే ఆయన సామాన్యమైన వాడుగా భూమి మీదకి వచ్చేసాడు. కాబట్టి పిల్లారా, చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇదిగో మాకు ద్రాక్ష తోటలు ఉన్నాయి, ఇదిగో మాకు అంజూరపు తోటలు ఉన్నాయి, ఇదిగో నాకు ఆ ఊరిలో బిల్డింగ్ ఉంది, ఈ ఊరిలో బిల్డింగ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, నాకు ఇదిగో ఇన్ని మేకలు ఉన్నాయి, ఇన్ని గొర్రెలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి అని నా కోసం చెప్పుకుంటూ ఉంటారు. అదంతా కూడా వ్యర్థం. ఎందుకంటే కారణం ఏంటంటే వాళ్ళతో ఏది రాదు, ఏమి ఉపయోగం లేదు. అందుకని అంటున్నాడు, అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను ఆగపడిను. గాలి కోసం పడితే గాలిని ఏమైనా సంపాదించుకోగలుగుతా? గాలిని నువ్వు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే నీకేమైనా దొరుకుతుందా? ఏమి గాలి దొరకదు. అలాగే మనుషులు కూడా ప్రయాసపడుతూ ఉన్నారు, కానీ గాలి ఎలాగైతే వాళ్ళు పొందుకోలేక ఏమి ప్రయాసంతా లాభం లేకుండా ఎలా ఉంటుందో, మనుషులు కూడా ప్రయాసపడి సంపాదించుకున్నప్పటికీ కూడా ఏమీ లాభం, ఏమి పొందుకోరు, ఏమి పట్టుకుపోరు. ఈ భూమి మీద గొప్పవాళ్ళు అనిపించుకోవడం కోసం, ఈ లోకంలో పేరు కోసమే మాకు అంత ఉంది, ఇంత ఉంది, అలా ఇలా అని చెప్పుకోవడానికి తప్ప ఏమీ ఉపయోగం లేదు. అందుకని సూర్యుని కింద లాభకరమైనది ఏదీ లేనట్టు నాకు కనబడెను. సూర్యుని కింద లాభకరమైనది ఏది లేదు. మనుషులు ఇప్పుడు కొన్ని కోట్లు సంపాదించుకుంటారు, లాభం ఏంటి? 10 కార్లు కొంటారు, లాభం ఏంటి? అసలు లాభం ఏంటి? వచ్చిన లోకరీతిగా లాభం వస్తుంది, నీకు లోకరీతిగా ఆదాయం రావచ్చు, ఉపయోగం ఏంటి? నువ్వు నరకానికి పోతే, లేకపోతే నువ్వు చనిపోతే అది ఎవరు అవుతాయో నీకు తెలియదు, ఏమవుతాయో నీకు తెలియదు, అది ఎవరు వశం అవుతాయో నీకు తెలియదు, ఏం ఉపయోగం లేదు. అందుకని బైబిల్ చక్కగా ఏం చెప్తున్నారంటే, ఆయన కోసం జీవించడమే, ఆయన కోసం చేయడమే, దానివల్ల నువ్వు ప్రతిఫలాన్ని, అది నీకు లాభాన్ని ఇస్తాయి. ఇతరుల కోసం ప్రార్థన చేయి, అది నీకు లాభం. ఇతరులకు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చా, అది లాభం. ఇతరులు ఆకలితో ఉన్నారు, భోజనం పెట్టు, అది నీకు లాభం. వస్త్రం లేకుండా వస్త్రాలు ఇచ్చా, అది నీకు లాభం. లేకపోతే నువ్వు ఏదైనా కష్టాల్లో ఉండారా, వాళ్ళని నువ్వు ఆదరించావు, అది నీకు లాభం. రోగులుగా ఉండారా, పరామర్శించావు, అది నీకు లాభం. ఎవరైనా అప్పుల్లోనో కష్టాలను ఇబ్బంది పడుతున్నారా, వాళ్ళకి ఏదైనా సహాయం చేసావా, ఆ ధర్మం చేసావా, అది నీకు లాభాన్ని ఇస్తుంది. అలాగా నువ్వు చేసేటువంటి క్రియలు నీకు లాభాన్ని ఇస్తాయి తప్ప, ఈ ఆయన కోసం నువ్వు పడినటువంటి ప్రయాసం వల్ల నువ్వు ఆయన కోసం చేసే ప్రయత్నాలు, ఆయన కోసం నువ్వు పరిగెత్తేటువంటి ఆ యొక్క ప్రయాస నీకు ప్రతిఫలాన్ని ఇస్తుంది తప్ప, నీకు లాభాన్ని కలుగు చేస్తుంది తప్ప, భూమి మీద ఏమీ ఉపయోగం లేదు. అందుకని ఆయన అన్నాడు, భూమి మీద మీరు ఏమి కూర్చుకుని, నీ ధనం ఎక్కడుండునో నీ హృదయమో అక్కడ ఉండును. అందుకని చాలామంది ఏమైనా కార్యాలు ఏమైనా చేసేటప్పుడు కూడా వాళ్ళ హృదయంలో లోక సంబంధమైన వాటిని పెట్టుకొని, లోక సంబంధమైన వాటిని ఆశించో చేస్తూ ఉంటారు. మొన్న ఒక ఆవిడ వాళ్ళ మా అమ్మను చాలా బాగా చూసుకుంటాం. ఏమ్మా ఎందుకు అంత బాగా చూసుకుంటున్నావు అంటే, దాని దగ్గర బంగారం ఉందండి. ఏమండి, దాని దగ్గర మాకు ఆదాయం ఉందండి, బంగారం ఉంది, ఆ బంగారం కోసమని బాగా చూసుకుంటావు. అంటే నువ్వు ఏదో ఆశించి చేస్తున్నావు, ఏమి ఫలితాన్ని నువ్వు అవేమి ఆశించకుండా సర్వశక్తిమంతుడు ఆ యొక్క కష్టంలో ఉన్నారు కాబట్టి, బలహీనతలో ఉన్నారు కాబట్టి, ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి చేయడమే అని చెయ్యాలి. ఆయన నామస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగూ చెయ్యాలి. మొన్న ఒక ఆయన ఎవరో ఆఫీసర్ గారు ఉంటే చాలా బాగా బ్రహ్మాండంగా అలా చేసి ఇలా చేసి చేసేస్తున్నాడు. అంటే ఆయన చేతిలో నాకు పని ఉందని చిన్న పని, అందువల్ల అంటే ఏదో ఒక పనులు ఉన్నాయని, అవసరాలు ఉన్నాయని, ఏమండి మనకు అవసరాల్లో ఉపయోగపడతారని, లేకపోతే ఏదో కష్టాల్లో మనకి ఇప్పుడు చేసే కష్టాల్లో మనకి ఎప్పటికప్పుడు సహాయపడతారనో, నువ్వు ఆ విధంగా మనుషుల దగ్గర ఏదో ఆశించో మెప్పు పొందాలనో ఆ విధంగా చేసినట్లయితే ప్రతిఫలం ఉండదు. నువ్వు ఏది చేసినా కానీ
ఆయన చేసినట్లుగా చేయి. ఆయన నమస్కారం. హల్లెలూయా. పైన దాన్ని కలిగి ఉండాలి. అందుకనే మీ ధనం ఎక్కడుండును, మీ హృదయం అక్కడుండును. ఇప్పుడు నేను చేసినా, నువ్వు చేసినా, ఎవరు చేసినా దానికోసమే చెయ్యాలి. పైన అందుకనే నీ ధనం ఎక్కడ ఉండును, నీ హృదయము అక్కడ ఉండును. అయితే ప్రసంగి హృదయం ఎక్కడుందనండి? పైన ఏమి లేదు, తన కోసం చేసుకున్నాడు కాబట్టి అతని హృదయం అంతా కూడా తను కలిగి ఉన్న బిల్డింగుల మీద ఉంది. ఆ హృదయం అంతా కూడా ద్రాక్ష తోటల మీద ఉంది. అతని హృదయం అంతా కూడా ఆ యొక్క శృంగారమైన వనాల మీద ఉంది. ఆ హృదయం అంతా కూడా అతని విదేశ వస్తువుల మీద ఉంది. అతని హృదయం అంతా కూడా సెల్ ఫోన్ల మీద ఉంది. ఇప్పుడు మనుషులు లేకపోతే టీవీల మీద ఉంది, లేకపోతే లోక సంబంధించిన వస్త్రాల మీద ఉంటుంది, లేకపోతే వస్తువుల మీద ఉంటా ఉంటుంది. హృదయం లోకంలో చాలామంది హృదయాలు వాళ్ళు కలిగి ఉన్నట్టు వాటి మీద ఉంటా ఉంటాయి హృదయాలు. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే పైన వాటి మీద నీ హృదయం ఉండాలి. మీకు అర్థమవుతుందా? అందుకనే వాక్యం స్పష్టంగా ఏం చెప్తుంది చెప్పండి? పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకొనకుడి. ఇదేది ఉపయోగం లేదు. పైన నీ ధనం ఉంది, నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఉంది. అందుకని మోషే కూడా కలగబో బహుమానమందు దృష్టించాడు. నువ్వు ఆయన ఆరాధించావు, పాటలు పాడావు, నీ పిల్లల సంగీతం నేర్పావు, పాటల పక్కగా చక్కగా నేర్పావు, దానంతటి కూడా ప్రతిఫలం ఉంటుంది. దాని మీద నీ దృష్టి ఉంచాలి. ఆ పైన దాని మీద మనసు ఉంచాలి తప్ప ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచి ఉపయోగం లేదు, ఏమి ప్రయోజనం లేదు. నీ మనసు అంతా కూడా ఎప్పుడు ఎక్కడ ఉండాలి చెప్పండి? నువ్వు చేసిన దానికి ఆయన మీరు చూడండి, మీ ధనం ఎక్కడుండో మీ హృదయమో అక్కడుండో. ఈ వచ్చిన మీ అందరికి తెలుసు. అందుచేత నీకు పైన ఉంది కాబట్టి నీ మనసు పైన ఉండాలి. పైన ఉన్న వాటి మీదనే మీ మనసు ఉంచాలి. నీ ఈరోజు నీతిగా నడిచాను, దానికి ప్రతిఫలం. పరిశుద్ధంగా జీవించాను, ప్రతిఫలం. అదవుతుంది. యథార్థంగా నడిచాను, ప్రతిఫలం. ఆయన కార్యాలు చేస్తున్నాం, ఆయన పనులు చేస్తున్నాం, ఆయన సువార్త, ఆయన వాక్యానికి సంబంధించి నలుగురితో మాట్లాడుతున్నాం, లేకపోతే యూట్యూబ్లో వచ్చి ఆ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేస్తున్నాం. మనం చెప్పకపోయినా నువ్వు వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు దాన్ని వింటారు. ఎవరికైనా పంపిస్తే దాన్ని వింటారు. వారు దాన్ని విని ఆయన ఏర్పాట్లో ఉంటే పట్టుకుంటారు, ఏర్పాట్లో ఉంటే అడుగుతారు, ఏంటి ఇది అర్థం అవ్వట్లేదు, ఏంటి దీని గురించి ఏం చెప్పండి అని. ఆ విధంగా నువ్వు ఇవన్నీ కూడా చేయడం ద్వారా నువ్వేం పొందుకుంటావు చెప్పండి? ప్రతిఫలాన్ని పొందుకుంటావు. దాని మీద నీ హృదయం ఉంచాలి, ఆ ఆస్తి మీద నీ హృదయం ఉంచాలి. దాన్ని ఆ ప్రతిఫలాన్ని ఆయన తీసుకొచ్చాడు. ఆయన ఆ ప్రతిఫలాన్ని ఎలా తీసుకొచ్చాడు? నేను ఇంకా క్రియలు చేస్తున్నాను కదా, నేను ఇంకా ఆరాధిస్తూ ఉన్నాను కదా అని నువ్వు అనొచ్చు. కానీ ఇప్పుడు నువ్వు చేసే భక్తి, ప్రార్థన, నువ్వు చేసే పరిచర్యలు ఇవన్నీ కూడా జగత్తు పునాది వేయబడకునిపై చూశాడు. వాటికి ప్రతిఫలాన్ని కూడా జగత్తు పునాది వేయబడకు ఇచ్చాడు. ఆయన నామలిస్తాడు. హల్లెలూయా. ఆల్రెడీ అప్పుడే ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? అవి తీసుకొచ్చాడు. ఇప్పుడు రేపు ఏం చేస్తావో నీకు తెలీదు, రేపు నువ్వు ఏ విధంగా జీవిస్తావో నీకు తెలీదు, కానీ ఆయనకు తెలుసు. మీకు అర్థమవుతుందండి? నువ్వు ప్రార్థన చేస్తావో లేదో నీకు తెలీదు, కానీ ఆయనకు తెలుసు. నువ్వు పరిచర్య చేస్తావో లేదో నీకు తెలీదు, కానీ ఆయనకు తెలుసు. ఆయన ఇప్పుడు కాదు, ఇప్పటి నుండి 1000 సంవత్సరాలకి అప్పటికి ఏమి జరుగుతుందో కూడా ఆయనకు తెలుసు. మీకు అర్థమవుతుందా? మనుషులు ఏ విధంగా జీవిస్తారో కూడా ఆయనకు తెలుసు. సర్వాధికారి ఆయన, సర్వశక్తివంతుడు. అందువల్లనే ఇక్కడ నువ్వు భూమి మీద ఉండగా కూడా ఆయన నువ్వు రేపుడు చేసేదానికి, రాబోయే రోజుల్లో చేసేదానికి కూడా ఆయన ప్రతిఫలాన్ని తీసుకొచ్చాడు. అది మీకు తెలుసా? మీకు ఎత్తబడిపోయే సమయాన్ని వరకు నువ్వేం చేస్తావో అప్పటికి కూడా ప్రతిఫలాన్ని తీసుకొచ్చాడు. మరి ఎలాగంటే మరి నువ్వు ఇప్పుడు పుట్టావు, నువ్వు పుట్టకముందే నువ్వు ఎలా జీవిస్తావో, ఎలాగ చెడుతనంలో ఉంటావో, లోకాశల్లో ఉంటావో అవన్నీ కూడా ముందే ఎరిగి నీ కోసమైన కలవరశీలుల్లో మరి నువ్వు పుట్టకముందే నువ్వు ఎలా జీవిస్తావో ఎరిగి నీ పాపము జీవితం కోసం రక్తం చిందించిన ఆయన నువ్వు మంచిగా జీవించినప్పుడు దానికోసం ప్రతిఫలము దాని గురించి ముందుగా తెలియదంటారు. ఆయనకి తెలుసు. దాని అంతటి కూడా తీసుకొచ్చాడు ఆయన. ఇప్పుడే కాదు, నువ్వు ఇంతకుముందు చేసిన దానికే కాదు, రేపు చేసేదానికి కూడా తీసుకొచ్చాడు ఆయన. ఆయన అమరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి. ప్రయత్నములు మానవుని యొక్క, లోకం యొక్క, మనుషుల యొక్క
తమ కోసం చేసుకున్న ప్రయత్నములన్నీ వ్యర్థములైపోతాయి. కానీ తమ కోసం చేసుకునేవన్నీ కూడా లాభకరంగా ఉండవు. కానీ ఆయన కోసం చేసేది, ఇతరుల కోసం నువ్వు చేసేవన్నీ కూడా నీకు పిల్లరా లాభకరమైనవి గాను, నీ ప్రయత్నములు వ్యర్థము కానివి గాని ఉంటాయి. ఆయన నామరిస్తాడు. తాళ్ళ ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.